హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే రియల్మీ GT3 మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దామన్నా. ఇంకేమన్నా లైక్ కొడితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఈ మొబైల్ అయితే మనకైతే ఫ్లాషీ మొబైల్ అనమాట. ఈ మొబైల్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే అన్ని హై రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. దీని పేరు వచ్చి మనకైతే రియల్మీ GT3 5Gతో అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ అయితే దీని స్పెసిఫికేషన్స్ వచ్చినట్టయితే మనకైతే స్టార్టింగ్ వచ్చి మనకైతే 8 to 6 ర్యామ్ అయితే ఉంటుంది. అన్నింటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ బడ్జెట్ బట్టి. ఇంకా ప్రాసెసర్ వచ్చి దీంట్లో అయితే మనకైతే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్, ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది మామూలే. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే బ్యాటరీ వచ్చి మనకైతే 4600 బ్యాటరీ అయితే ఇచ్చాడు. 4600 బ్యాటరీ కెపాసిటీ అయితే ఇచ్చాడు. ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చి మనకైతే 6.74 ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ అయితే ఇచ్చాడు. దీన్ని లాంచ్ డేట్ అయితే మనకైతే తెలియదమ్మా. మామూలుగా అయితే మనకు మేలోనే అయితే లాంచ్ అయితే అవుతుంది అన్నమాట. ఈ మొబైల్ అయితే మనకైతే ఇది Android 13 అయితే రన్ అవుతుంది. అలాగే అపేచర్ వచ్చి 64 అయింది. ఫ్యాబ్రికేషన్ 4nm అయితే ఉంది. దీనిలో గ్రాఫిక్స్ వచ్చి Adreno 730 అయితే యూజ్ చేశారు. అలాగే ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X అయితే యూజ్ చేశారు. దీనిలో AMOLED డిస్ప్లే అయితే ఉంది. మీకు అయితే AMOLED డిస్ప్లే కాబట్టి మామూలు డిస్ప్లే అయితే సూపర్తో అయితే ఉంటుంది అన్నమాట. దీనిలో పిక్సెల్ డెన్సిటీ వచ్చి మనకైతే 451 అయితే ఇచ్చాడు. అలాగే స్క్రీన్ బాడీ రేషియో వచ్చి మనకైతే 88.28% అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. దీనికి మనకైతే పంచ్ హోల్ కెమెరా అంటే మీకు మధ్యలో ఒక హోల్ అయితే ఉంటుంది అనమాట. ఆ హోల్లో కెమెరా ఉంటుంది అంతే. పంచ్ హోల్ కెమెరా అంటే మీరు చాలా మంది కొంచెం అడుగుతూ ఉంటారు అనమాట కామెంట్స్లో, పంచ్ హోల్ కెమెరా అంటే ఏందని. ఇంకా దీంట్లో వచ్చి టచ్ స్క్రీన్ ఫీచర్స్ వచ్చి క్యాప్టివ్ టచ్ స్క్రీన్, అలాగే మల్టీ టచ్ స్క్రీన్ అయితే ఉందన్నమాట ఫీచర్స్ అయితే. అలాగే దీంట్లో బ్రైట్నెస్ వచ్చి 400 నిట్స్ అయితే ఇచ్చాడు బ్రైట్నెస్ అయితే. అలాగే మీకైతే HDR సపోర్ట్ అయితే ఉంది. అలాగే రీఫ్రెష్ రేట్ కూడా ఉందన్నమాట. 144 రీఫ్రెష్ అయితే ఇచ్చాడు. 144 రీఫ్రెష్ రేట్ అయితే ఇచ్చాడు. అలాగే ఇంకా హైట్ వచ్చి మనకైతే 163.9 అయితే ఇచ్చాడు. ఇంకా వెయిట్ వచ్చి మనకైతే 75.8 అయితే ఇచ్చాడు. ఇంకా థిక్నెస్ వచ్చి మనకైతే 8.9 అయితే ఇచ్చాడు. ఇంకా టోటల్గా మనకైతే వెయిట్ వచ్చి 199 గ్రామ్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఇంకా దీంట్లో కలర్స్ వచ్చి మనకైతే వైట్, బ్లాక్ అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చాడు కదా. దాన్ని అపేచర్ వచ్చి మనకైతే 50 మెగాపిక్సెల్ అపేచర్ వచ్చి 1.88 అయితే ఇచ్చాడు వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకా సెకండ్ కెమెరా వచ్చి మనకైతే 8 మెగాపిక్సెల్, దాని అపేచర్ వచ్చి 2.2 అయితే ఇచ్చాడు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ 3.3 అపేచర్ అనమాట దాని అయితే. మనకైతే దీంట్లో సెన్సార్స్ అయితే కొన్ని అయితే ఇచ్చాడు. దాంట్లో అంటే కెమెరా సెన్సార్స్ అనమాట. ఇవి అయితే IMX890 ఒకటి, ఇంకా EXMOR RS CMOS సెన్సార్ అంట. ఇదేదో చాలా పెద్ద పేరు ఉంది సెకండ్ అయితే. ఇంకా దీంట్లో ఆటో ఫోకస్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మీకైతే LED ఫ్లాష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. మీకైతే దీంట్లో కెమెరా ఫీచర్స్ వచ్చి డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్, అంటే ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోర్స్, అలాగే మీకైతే HDRలో కూడా కొంచెం మీరైతే సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకైతే ఇంకా దీంట్లో వచ్చి మనకైతే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ కెమెరా అపేచర్ వచ్చి మనకైతే 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు కదా ఫ్రంట్ కెమెరా అపేచర్ వచ్చి 2.45 అయితే ఇచ్చాడు అపేచర్ అయితే వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 4600 బ్యాటరీ ఎంహెచ్ అయితే ఇచ్చాడు. ఇంకా దీంట్లో మనకైతే బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేయలేం, నాన్ రిమూవబుల్ బ్యాటరీ. అలాగే ఇంకా దీంట్లో ఛార్జింగ్ వచ్చి మనకైతే దీంట్లో వచ్చి మనకైతే 240 వాట్ అడాప్టర్ అయితే ఇస్తాడనమాట. మనకైతే 240 అడాప్టర్ ఇవ్వడు, కానీ మ్యాక్సిమం ఇచ్చే మనకు 120 వాట్ అయితే ఇస్తాడు. మన ఇండియాకి అయితే 240 వాట్ అయితే అడాప్టర్ అయితే మనకు ఇండియాకి రాదన్న. ఒకవేళ వచ్చినా కూడా ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఇండియాలో 120 వాట్ అడాప్టర్ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇంకా తీసుకొని వచ్చే 120 అడాప్టరే మనకి ఇండియాకి అయితే తీసుకొని రావచ్చు.
ఒకవేళ మీరు 240 అడాప్టర్తో ఛార్జింగ్ చేస్తే మీకైతే 9 మినిట్స్లో 9 అంటే 9 నిమిషాల్లో 100% ఎక్కేస్తుందని వీళ్ళైతే చెప్తా ఉంటారనమాట. కంపెనీ వాళ్ళు అయితే మ్యాక్సిమం మీరు ఎంతగానో 11 నిమిషాలు వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. 11 నిమిషాల్లో మీకైతే 100% అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకోండి. ఒకవేళ మీరు 120 వాట్ అడాప్టర్ వచ్చి మీకైతే ఈజీగా 20 మినిట్స్లో మీకైతే ఈజీగా అయితే ఎక్కేస్తుంది అన్నమాట. 100% ఛార్జింగ్ అయితే 20 మినిట్స్ అంతే, అంతకాడికి ఎక్కువ అయితే పట్టదు. మనకైతే టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ స్టార్టింగ్ వచ్చి 128 అయితే ఉంటుంది. మీరైతే మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 3.1 అన్నమాట. ఇంకా దీంట్లో అయితే నానో సిమ్స్ అయితే ఉంటాయి, 5G సపోర్ట్ అయితే ఉంది. అలాగే మీరైతే బ్లూటూత్ సపోర్ట్ వచ్చి మనకైతే 5.3 అయితే ఇచ్చాడు. అలాగే GPS వచ్చి మనకైతే ఏ GPS, అలాగే మనకైతే కోల్నెస్ అయితే GPS 2 సపోర్ట్ అయితే ఉన్నాయి. అలాగే NFC కూడా సపోర్ట్ అయితే ఉంది. USB కనెక్టివిటీ అయితే మాస్ స్టోరేజ్ డివైస్ అనమాట. అలాగే USB ఛార్జింగ్ కూడా ఉంది మనకైతే, రివర్స్లెస్ ఛార్జింగ్ అయితే. అలాగే FM రెడీ అయితే లేదు. దీంట్లో అయితే లౌడ్ స్పీకర్ అయితే ఉంటాయి, మీకు స్పీకర్స్ అయితే లౌడ్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంది అనమాట. దీంట్లో ఫ్యూచర్స్ అయితే మీకైతే 2 స్పీకర్ల నుంచి బాగా సౌండ్స్ అయితే వస్తాయి అన్నమాట. డాల్బీ అట్మాస్ అంటే అది మీకైతే 3.5mm జాక్ అయితే లేదు. మీరైతే ఒక కనెక్టర్ అయితే కొనుక్కోవాలన్నమాట. టైప్ సి కేబుల్ది ఒక కనెక్టర్ కొనుక్కొని మీరు దాంట్లో పెట్టుకొని సాంగ్స్ అయితే వినాలన్నమాట. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మనకైతే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చాడు మనకైతే. ఇంకా ఇవే అన్న మనకు ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ అయితే. దీంట్లో ఫ్యూచర్స్ అయితే ఈ మొబైల్లో అయితే స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. మెయిన్ అయితే మనకైతే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే ఇచ్చాడు. 8GB ర్యామ్తో అయితే వస్తుంది. అలాగే 6.74 ఇంచెస్ డిస్ప్లే అయితే డిస్ప్లే సైజ్ అన్నమాట, 6.74. అలాగే AMOLED డిస్ప్లే కూడా ఉంది మనకైతే. పంచోల్ కెమెరా అయితే వస్తుంది. 144 రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇంకా రెండో కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్. ఇంకా మూడో కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్. ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. అలాగే మీకు మర్చిపోయా ఇందాక చెప్పలేదు. మనం అయితే మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో 4K పెట్టి 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే 16 మెగాపిక్సెల్, అలాగే ఫుల్ హెచ్డీలో పెట్టి 30fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరాతో. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మీకు ఆల్రెడీ తెలిసిందే, 4600 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. మనకైతే 240 వాట్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చాడు, కానీ మనకు అది ఇండియాకి వస్తుందో లేదా డౌట్. ఇంకా దీంట్లో నానో సిమ్స్ అయితే ఉంది, అలాగే 5G సపోర్ట్ ఉంది. అయితే మెమరీ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదన్నమాట, మెమరీ కార్డు పెట్టుకునే ఆప్షన్ అయితే. ఇంకా ఇవేనా ఈ మొబైల్ ఫీచర్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. చాలామంది ఈ వీడియో చూస్తూ ఉంటారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. సో మీరు కొంచెం లైక్ అయితే కొట్టండి అన్న. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. సీ యూ టుమారో.